నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. వసంత నవరాత్రులు పార్ట్ 1 వీడియోలో 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు తిథి వారాలు, అమ్మవారి అలంకరణ వివరాలు, ఈ రోజులలో మనం ఏ నైవేద్యం సమర్పించాలి, ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఒకవేళ కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, పూజకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా క్లియర్గా మొదటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ వీడియో మిస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇప్పుడు రెండో వీడియోలో పూజ ఎలా చేయాలి, మంత్రాలు ఏం చదవాలి, షోడశోపచార పూజ, కుంకుమ పూజ, పూజా విధానం PDF లాంటి అన్ని విషయాలు మనం రెండో వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో చేసే లలితాదేవి పూజ కానీ, దుర్గాదేవి పూజ కానీ, మరే దేవి పూజ కానీ మీరు సొంతంగా రోజు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా ఉండే పూజా విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో లలితాదేవి పూజ గురించి చెప్తాం. మీరు చేయవలసిందల్లా శ్రీ లలితాదేవి అని ఉన్న చోట మీరు పూజించే దేవత పేరు పెట్టుకోవటమే. ఉదాహరణకు శ్రీ లలితాదేవి అయి నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని చెప్పిన చోట మీరు నవదుర్గలను పూజిస్తూ ఉంటే శ్రీ శైలపుత్రీ దేవి అయి నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని, శ్రీ బ్రహ్మచారిణీ దేవి అయి నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని 9 రోజులు ఒక్కో అమ్మవారిని పూజించుకోవాలి. మిగిలిన మంత్రాలు అన్నీ యథావిధిగా చదువుకోవాలి. ఒక్క లలితాదేవి అనే పేరు వచ్చిన దగ్గర మాత్రమే వేరే అమ్మవారి పేరు మార్చాలి. ఇప్పుడు చెప్పబోయే పూజా విధానం PDF లింక్ క్రింద ఉంది, చక్కగా చదువుకోవచ్చు. మంత్రాలు రానివారు ఈ వీడియో పెట్టుకొని ఆ దేవత పేరుని తలుచుకుంటూ పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ 16 రకాలైన సేవలను చేయుటయే షోడశోపచార పూజ అనబడుచున్నది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా గౌరవంతో సేవిస్తామో అదే విధంగా మన అభ్యర్థనను మన్నించి వచ్చిన భగవంతుణ్ణి 16 రకాలైన సేవలతో పూజిస్తామన్నమాట. ముందుగా దైవ ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. శ్రీదేవి పూజ ప్రారంభ. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పార్వతీ పరమేశ్వర ప్రార్థన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య చేయాలి. ఓం కేశవాయ స్వాహ అని నీటిని తాగాలి. ఓం నారాయణాయ స్వాహ అని నీటిని తాగాలి. ఓం మాధవాయ స్వాహ అని నీటిని తాగాలి. పిదప ఆ ఎంగిలి చేతిని కడగాలి. నమస్కారం చేస్తూ ఈ కింద నామాలు చదవాలి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుతితం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం ఘ్రీయుగం స్మరామి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం యేషాం హృదిష్టో భగవాన్ మంగళాయతనం హరిః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపిత్రోభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః.
భూతోచ్చాటన. చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మంత్రము చెప్పి అక్షింతలను వాసన చూసి వెనుకకు వెయ్యాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి. ఇప్పుడు ప్రాణాయామం. తరువాత ప్రాణాయామం చేయాలి. అనగా గాలిని పీల్చి లోపలికి బంధించగలిగినంతసేపు బంధించి నెమ్మదిగా బయటకు వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత సమస్త దురితైక్షయ ద్వారా శ్రీ లలితాంబికా ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభన ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ గోత్రం నామాలు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతోహం. ఇది ఆడవారు చెప్పుకోనవసరం లేదు. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సహకుటుంబానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ సరస్వతీ స్వరూప శ్రీ లలితాదేవి షోడశోపచార పూజం కరిష్యే అని అక్షింతలు నీళ్లు పల్లెంలో వదలాలి. సంకల్పం అయిన పిదప కలశారాధన చేయాలి. శ్రీ లలితా పూజం కరిష్యే అన్న తర్వాత తదంగ కలశారాధనం కరిష్యే అని చెప్పి అక్షింతలు నీరు వదలాలి. ఇప్పుడు కలశారాధనం. కలశం గంధం పుష్పాక్షతైరభ్యశ్చ. మనము ఆచమనము చేసిన పాత్రను కాక భగవంతునికి ఉపయోగించటం కొరకు వేరే ఒక కలశంలో నీటిని తీసుకొని ఆ కలశమును గంధము అక్షింతలు పసుపు కుంకుమలతో అలంకరించాలి. కలశంలో త్రిమూర్తులు మాతృగణములు సప్తసాగరములు సప్తద్వీపములు చతుర్వేదములు ఆవాహన అగునట్లు భావిస్తూ ఈ శ్లోకం చదవాలి. ఈ కలశము కేవలం భగవంతుని పూజ కోసం వినియోగించడానికి మాత్రమే. మన ఆచమనము కోసం మనకు పాత్ర ఎలా ఉందో అలాగే అమ్మవారి ఆచమనమునకు స్నానమునకు మొదలైన వారి కొరకు నీటిని ఉపయోగించుటకు ఈ కలశం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధయ యజుర్వేద సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః. ఈ కలశములోని నీటి యందు గంగా మొదలైన సప్త నదులు ఆవాహన అయినట్లుగా భావించి ఈ శ్లోకమును చదవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ లలితాదేవి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానాం చ సంప్రోక్ష. కలశములోని నీటిని పూజా ద్రవ్యముల యందు దేవుని యందు తన యందు చల్లవలను. మొదట పసుపు గణపతిని పూజించాలి. పసుపుతో గణపతిని చేసుకొని బొట్టు పెట్టి తమలపాకు మీద పెట్టి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టాలి. ఇప్పుడు పసుపు గణపతికి పూజ. అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజం కరిష్యే. కలశంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి. చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి. శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి. శ్రీ మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి. శ్రీ మహాగణపతియే నమః పాదయోః పాద్యం సమర్పయామి. కలశంలోని నీళ్లను తీసుకుని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి. శ్రీ మహాగణపతియే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి. శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి.
కలశంలోని నీళ్లను తీసుకుని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి. శ్రీ మహాగణపతయే నమః. స్నానం సమర్పయామి. కలశంలోని నీళ్లను తీసుకొని స్వామిపై చల్లండి. శ్రీ మహాగణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి, లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి. శ్రీ మహాగణపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి, లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి. శ్రీ మహాగణపతయే నమః. గంధం సమర్పయామి. నీళ్లల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణపతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి. శ్రీ మహాగణపతయే నమః. ధూపమాగ్రాపయామి. 2 అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి. శ్రీ మహాగణపతయే నమః. దీపం దర్శయామి. దీపాన్ని స్వామికి చూపించండి. శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు, లేదా బెల్లం ముక్క అయినా పళ్ళైనా నైవేద్యం పెట్టచ్చు. ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలశంలోని నీళ్లు చల్లుతూ సత్యం త్వర్తేన పరిశంచామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాపోసనం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి 3 సార్లు స్వామికి కలశంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి. శ్రీ మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు 3 తమలపాకులను తీసుకొని అందులో ఒక్కపొడి చిల్లర పైసలు 2 పళ్ళని పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి. శ్రీ మహాగణపతయే నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి. శ్రీ మహాగణపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. చేతిలో అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి. నమస్కారాన్ సమర్పయామి. అనయ యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ్ణామి. ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా, అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి. ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి. మొదటి రోజు మాత్రమే చేయవలసిన ప్రాణ ప్రతిష్ఠ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగరస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాంబికాం అంగాం సాయుధాం సహవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం ఓం లలితాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అథ ధ్యానం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి, భావన చేయాలి. ఆవాహనం. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాకరే. శ్రీ లలితాదేవ్యై నమః. ఆవాహయామి. అమ్మ, నేను నిన్ను పూజించతలచి మా గృహమునకు ఆహ్వానిస్తున్నాను. నీవు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించవలసినది అని భావన చేసి అక్షతలు కలశము లేదా విగ్రహముపై వేయవలను. ఇక్కడ కలశము అంటే ప్రధాన కలశం. అంటే సత్యనారాయణ వ్రతంలో వలె దేవుని పటము ముందు కలశము పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచి దాని మీద వస్త్రమును ఉంచుతారు. కలశము ఆచారం లేని వారు అమ్మవారి ఫోటో ముందు అక్షింతలను ఉంచండి. ఆసనం. అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహారి సింహాసనమిదం తవ. శ్రీ లలితాదేవ్యై నమః.
నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అమ్మా, నీవు ఈ ఆసనమును అలంకరించవలసినది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనముపై అక్షింతలు చల్లవలను. ఆనవద్య గణే దేవి వరదే విశ్వమాతృకే మనఃశుద్ధం మయా దత్తం గంగామంబుపతోస్తవ. శ్రీ లలితాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మా, నీ పాదాల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలోని నీటిని ఆచమనం చేసిన పాత్ర కాక మరొక పాత్రకు అలంకారం చేశాం కదా, అందులోని నీటిని అమ్మవారికి చూపించి కింద పళ్ళల్లో వదలవలను. తర్వాత అర్ఘ్యం. సర్వతీర్థమయాం హృద్యం బహుపుష్పసువాసితం ఇది మర్ఘ్యం మయా దత్తం గృహాణవరదాయిని. శ్రీ లలితాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మ, నీ హస్తముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలోని నీటిని అమ్మవారికి చూపించి కింద పళ్ళల్లో వదలవలను. ఇప్పుడు ఆచమనీయం. పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే గృహాణాచమనం దేవి నిర్మల రుచిర్పూరకం. శ్రీ లలితాదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మా, నీ ఆచమనము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలోని నీటిని అమ్మవారికి చూపించి కింద పళ్ళల్లో వదలవలను. ఇప్పుడు మధుపర్కం. మధ్వాజ్యాధి సంయుక్తం శర్కరా జల సంయుతం మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ లలితాదేవ్యై నమః. మధుపర్కం సమర్పయామి. అమ్మా, ఈ చల్లని మధుపర్కమును స్వీకరించు అని భావించి పెరుగు, బెల్లం, పంచదార కలిపి అమ్మవారికి చూపించి పళ్ళల్లో వదలవలను. దూరము నుండి వచ్చిన అతిథికి ప్రయాణ బడలిక వేడి తగ్గటం కోసం మజ్జిగ ఇవ్వటం వంటిది ఈ మధుపర్కం ఇవ్వటం. ఇప్పుడు స్నానం. ఈ శ్లోకం చదువుతూ అమ్మ స్నానము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలోని నీటిని అమ్మవారిపై చిన్న పుష్పముతో చల్లవలను. నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే ఇదం శుద్ధోదక స్నానం స్వీకురుష్వ దయామతే. శ్రీ లలితాదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. క్షీరఘృతోపేతం శర్కరా మధు సంయుతం నారికేళ జలైర్యుక్తం స్నానమంబమయార్పితం. శ్రీ లలితాదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలోని నీటిని అమ్మవారికి చూపించి పళ్ళల్లో వదలవలను. వస్త్రం. అంబరం చాపి కౌసుంభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మా, నీ అలంకరణ కోసం ఈ వస్త్రములను స్వీకరించు అని భావించి వస్త్రములను గాని పత్తితో చేసిన వస్త్రములను గాని సమర్పించాలి. వస్త్రయుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలోని నీటిని అమ్మవారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలవలను. యజ్ఞోపవీతం. నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే. శ్రీ లలితాదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మా, ఈ యజ్ఞోపవీతమును స్వీకరించు అని భావించి యజ్ఞోపవీతమును గాని పత్తితో చేసిన యజ్ఞోపవీతమును గాని సమర్పించాలి. యజ్ఞోపవీతానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలోని నీటిని అమ్మవారికి చూపించి పళ్ళల్లో వదలవలను. ఆభరణం. నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ దీయంతే గృహాణ పరదేవత. శ్రీ లలితాదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాలు, గాజులు మొదలగునవి సమర్పించవలను. గంధం. ఇష్టగంధ ప్రదం దేవి అష్టగంధాది శ్వాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. శ్రీ లలితాదేవ్యై నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. అమ్మా, ఈ శ్రీచంద్రమును స్వీకరించు అని భావించి పుష్పములతో గంధమును చల్లవలను. హరిద్రా చూర్ణం. హరిద్రాచూర్ణమేతద్ధి స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. అమ్మా, ఈ పసుపుని స్వీకరించు అని భావించి అమ్మవారి మీద పసుపును చల్లవలను. కుంకుమాచూర్ణం. కైలాసవాసిని దేవి కస్తూరీ తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్మాతృకర్పయే. శ్రీలలితాదేవ్యై నమః. కుంకుమకజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములు సమర్పించవలను. ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే. స్వర్ణాక్షతా మయా దత్తాః కృపయా పరిగృహ్యతాం. శ్రీలలితాదేవ్యై నమః. సువర్ణాక్షతాన్ సమర్పయామి. అక్షతలు అంటే క్షతము కానివి, అంటే విరగనివి, అమ్మవారికి సమర్పించాలి. పుష్పం నానావిధైశ్చ కుసుమైః బహువర్ణైః సుగంధిభిః పూజయామ్యహమంబత్వాం ప్రసీదా పరమేశ్వరి. శ్రీలలితాదేవ్యై నమః. పుష్పాణి సమర్పయామి. పుష్పములు సమర్పించవలను. అక్షతైః పుష్పైః పూజయామి. అక్షతలతోనూ పుష్పములతోనూ పూజించవలను. పూలు అక్షింతలతో అమ్మవారికి అదంగ పూజ చేసుకోవాలి. అదంగ పూజ. దుర్గాయై నమః. పాదౌ పూజయామి. కాత్యాయన్యై నమః. గుల్ఫౌ పూజయామి. మంగళాయై నమః. జానుని పూజయామి. కాంతాయై నమః. ఊరు పూజయామి. భద్రకాళ్యై నమః. కటిం పూజయామి. కపాలిన్యై నమః. నాభిం పూజయామి. శివాయై నమః. హృదయం పూజయామి. జ్ఞానాయై నమః. ఉదరం పూజయామి. వైరాగ్యై నమః. స్తనౌ పూజయామి. వైకుంఠవాసిన్యై నమః. వక్షస్థలం పూజయామి. ధాత్ర్యై నమః. హస్తౌ పూజయామి. స్వాహాయై నమః. కంఠం పూజయామి. స్వధాయై నమః. ముఖం పూజయామి. నారాయణ్యై నమః. నాసికాం పూజయామి. మహేశ్యై నమః. నేత్రం పూజయామి. సింహవాహనాయై నమః. లలాటం పూజయామి. రుద్రాణ్యై నమః. శ్రోత్రియే పూజయామి. శ్రీలలితాదేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడ మీరు పూజ ఆపి లలితా సహస్రం కానీ లలితా అష్టోత్తరం కానీ చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ధూపం. జగదంబే నమస్తేస్తు కరుణాపూరపూరితే ధూపమే తన్మయా దత్తం గృహాణ వరదేంబికే. శ్రీలలితాదేవ్యై నమః. ధూపం సమర్పయామి. సాంబ్రాణి లేదా అగరబత్తి చూపించాలి. దీపం. కృపాపరే మహాదేవి జగద్రక్షణ తత్పరే చంద్రరేఖాంక మకుటే దీపోయం పరిగృహ్యతాం. శ్రీలలితాదేవ్యై నమః. దీపం దర్శయామి. దీపమును చూపవలను. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి. నైవేద్యం. భక్తేష్టదాన వరదే భక్త పాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం. శ్రీలలితాదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. అమ్మ, నా శక్తి కొలది సమర్పించు ఈ నివేదనను స్వీకరించు అని కళ్ళు మూసుకొని అమ్మ ప్రీతితో స్వీకరిస్తున్నట్లుగా భావించవలను. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. నైవేద్యం అయిన తర్వాత అమ్మవారి చేతులు శుభ్రపరుచుకోటకు, పాదములు శుభ్రపరుచుకొనుటకు, దాహం తీర్చుకొనుటకు కలశంలో నీటిని 5 సార్లు అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి. తాంబూలం. తాంబూలపూరితముఖి సర్వ విద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం పరిగృహ్యతాం. శ్రీలలితాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, పండ్లు తాంబూలముగా సమర్పించవలను. తాంబూల సేవానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశంలో నీటిని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి. నీరాజనం. కర్పూరకాంతి విలసన్ముఖవర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీలలితాదేవ్యై నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపుతూ ఆ వెలుగులో అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించవలను. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశంలో నీటిని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి. మంత్రపుష్పం. పుష్పము, అక్షింతలు చేతితో పట్టుకొని లేచి నుంచొని అమ్మవారిని ఈ విధంగా స్తుతించాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.
शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। वराङ्कुशोपासमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं ताम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोऽस्तुते। శ్రీలలితాదేవ్యై నమః। సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। చేతిలోని అక్షింతలు పూలు అమ్మవారిపై వేయవలను। ప్రదక్షిణ నమస్కారః। మరలా పుష్పము అక్షింతలు పట్టుకొని ఈ విధంగా చదువుతూ ఆత్మ ప్రదక్షిణం చేయవలను। యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే। పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే। అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి। శ్రీలలితాదేవ్యై నమః। ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి। సాష్టాంగ నమస్కారం। ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే। శ్రీలలితాదేవ్యై నమః। సాష్టాంగ నమస్కారం సమర్పయామి అని చెప్పి పోర్లా పడుకొని చేతులు చాపి సాష్టాంగ నమస్కారం చేయవలను। అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఆ తల్లి పాదములను మీ చేతులు తాకినట్టుగా ఆ అమ్మ మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించినట్టుగా భావన చేయవలను। పొట్ట, శిరస్సు, కనులు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు అను 8 చేత నమస్కారము చేయుట సాష్టాంగ నమస్కారం। స్త్రీలు మోకాళ్లపై మాత్రమే చేయవలను। అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ। శ్రీలలితాదేవ్యై నమః। అపరాధ నమస్కారం సమర్పయామి। యస్యత్ స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే। అనయధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా భగవతి సర్వాత్మికః శ్రీలలితాదేవి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు। తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దుర్గా పాదోదకం శుభం। ఇలా చెప్పుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి। చివరి రోజు ఉద్వాసన ఇలా చెప్పాలి। ఉద్వాసనం శ్రీ లలితాదేవ్యై నమః। ఉద్వాసయామి ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమస్వ పరమేశ్వరీ। ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపటం। ఇక్కడ విచిత్రం చూడండి, అమ్మ నిన్ను ఆవాహనం చేయడము నాకు తెలియదు, ఉద్వాసన చేయటము నాకు తెలియదు, అసలు నిన్ను పూజించటమే నాకు తెలియదు, ఏమైనా అపరాధములుంటే క్షమించు తల్లి అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాము। శ్రీ లలితాదేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి అని అమ్మవారిపై అక్షతలు వేసి కొంతసేపు మౌనంగా ప్రార్థించాలి। ఆ తర్వాత తీర్థమును నివేదన చేసిన ప్రసాదమును ప్రీతితో స్వీకరించాలి। ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి। ధన్యవాదములు।